నిన్న రైతుల సమస్యలు ఏమున్నాయి? పంటలు పోయాయి, అంతకుముందే ధరలు లేవు. మూడోది బీమా అని ఉండేది, బీమా వల్ల ఫసల్ బీమా యోజన అని, దీనివల్ల రైతులకు పరిహారం వచ్చేది బీమా కంపెనీల నుంచి. కానీ నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏమో మేము కట్టేది కడతాం, మీరు ప్రీమియం కట్టుకుంటారో లేదో మీరు చూసుకోండి అని వీళ్ళకి వదిలేసింది. ఇంకా కూటమి ప్రభుత్వం వచ్చాక మీరే కట్టుకోవాలి అనే దానికి వాళ్ళు వివరణ ఇచ్చారు. సో ఇప్పుడు ఏమైంది? వాళ్ళు కట్టలేదు. రాష్ట్రంలో ఇప్పుడు దెబ్బతిన్న పంటల్లో చాలా వాటికి వాళ్ళు కట్టుకోలేదు మొత్తంలో. కాబట్టి బీమా వల్ల వచ్చేది కూడా రాకుండా పోతున్న పరిస్థితి ఇక్కడ ఉంది. వీటికి పరిష్కారం ఏంటి? ప్రభుత్వం దగ్గర ఇప్పుడేమీ డబ్బులు ఏమి ఉండవు. ఇంకోటి పెద్ద సమస్య ఏమంటే కౌలు రైతులు. ఈ కౌలు రైతుల సమస్యలను ఈ ప్రభుత్వము గత ప్రభుత్వం కూడా పూర్తిగా గుర్తించడం లేదు. గుర్తిస్తామన్నా కానీ అనేక 100 షరతులు. కౌలు రైతుల సమస్య ఏంటి? తుఫాన్లో పంట పోతుంది, పంట పోయినా వాళ్ళు కౌలుకి ఇచ్చినటువంటి భూ యజమాని కౌలు కట్టమని అడుగుతాడు, కట్టాలి కూడా. అంటే వీళ్ళ గోడ దెబ్బ చెంప దెబ్బలాగా ఇది తయారవుతుంది. వాళ్ళకి ప్రత్యేకమైన సహాయం చేస్తే తప్ప వాళ్ళు బయటికి రారు. ఇంకా కూరగాయలు, పళ్ళు ఇలాంటివి ఎక్కువగా దెబ్బతినిపోతాయి. అరటి తోటలు ఉదాహరణకు మనం చూస్తున్నాం కదా, ఇట్లాంటివి. సో వీటన్నిటికీ చాలా ప్రత్యేకమైన శ్రద్ధతో చేస్తే తప్ప కుదరదు.